నమస్తే న్యూస్ 9 టుడే న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాల కల్పన చేయగా అనుసంధాన్ యువ పనిచేస్తోంది తెలిపిన పర్సన్ CEO డాక్టర్ కేదర శ్రీనిబాబు. సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ విశాఖలో ఆందోళన. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడం సమంజసం కాదన్న జనసేన పార్టీ కార్యకర్తలు. తెలంగాణలో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు పిల్ల పెద్దలతో సందడిగా మారిన గ్రామాలు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ధర్మవరం 32వ వార్డులో రాష్ట్రపతికి ఫిర్యాదు పత్రంలో సంతకాల సేకరణ. స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలు చేసిన 32వ వార్డు ప్రజలు. హైదరాబాద్ మెట్రోలో నల్ల టీషర్ట్లు ధరించి ప్రయాణిస్తూ చంద్రబాబుకు సంఘీభావం తెలిపిన ఉద్యోగులపై జులుం ప్రదర్శిస్తున్న పోలీసులు. విశాఖలో 67వ ధమ్మచక్ర మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు బోర్డు కళ్యాణరావు, జేవి ప్రభాకర్ రావు మాట్లాడుతూ 1956 అక్టోబర్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లక్షలాది మందితో బౌద్ధాన్ని స్వీకరించారు అన్నారు. నాటి నుంచి ప్రతి ఏటా ధర్మచక్ర మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ మహోత్సవానికి నిష్ణాతులైన బౌద్ధులు, ప్రముఖ ఉపాసకులు పాల్గొంటారని తెలిపారు. సమత, మమత, మానవతతో నడుచుకోవాలని బోధిస్తున్నామన్నారు. బౌద్ధ ధర్మం భారతీయ సంస్కృతికి నిదర్శనమన్నారు. లౌకిక రాజ్యం బౌద్ధ ధర్మంలో భాగమని, సంస్కృతి మానవాళి మనుగడకు ఉపయోగపడాలని బౌద్ధం బోధిస్తుందన్నారు. బౌద్ధం కేవలం దళితులకు చెందింది కాదని, దేశ ప్రజలంతా ఆచరించవలసిన స్వేచ్ఛా మార్గం అన్నారు. అన్ని కులాలు, జాతులు, మతాలకు చెందిన వారు బౌద్ధ ధర్మ ఆచరించే విధంగా చేస్తున్న ప్రయత్నమే ధర్మచక్ర మహోత్సవము అని తెలిపారు. మతం మనిషి మనుగడకు ఉపయోగపడాలన్నారు. ఈ సమావేశంలో ఎం మల్లయ్యరాజు, బి గౌతమ్, ఆర్ సరస్వతి తదితరులు పాల్గొన్నారు. Without Bhante, they were practicing Buddhism. So our Buddhism is dependent. No, Baba Saheb Ambedkar, Chandramani Mahatavir, and he took initiation from Chandramani Mahatavir first. Then he broke this system. Now, a Upasaka can give Diksha to another Upasaka. Cannot give, means it should not be confined. It should not be limited. The process, a Bhikkhu should give Diksha to the Upasaka. Not like that. A Upasaka can make another Upasaka. And from that day, Baba Saheb Ambedkar gave Diksha to us, not Chandramani Bhante. Ready to open your gate for emancipation. పేరు మాటూరు శ్రీనివాసరావు, స్నేహ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు ధర్మదీక్ష పరివర్తన దినం అంబేద్కర్ భవన్లో జరుపుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు 6 లక్షల అనుయాయులతో నాగభూమి దీక్షాభూమిలో బౌద్ధ మతం స్వీకరించిన రోజు ఇది. ధర్మదీక్ష పరివర్తన దినం అంటారు దీన్ని. అదే దినాన్ని చాలా పవిత్రంగా ఈరోజు నాగపూర్లో చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటారు. అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్న బౌద్ధులందరూ కూడా ఈరోజు ఇక్కడ భవన్లో గ్యాదర్ అయ్యి ఎవరైతే బౌద్ధ మతం స్వీకరిస్తారో అందరూ కూడా బౌద్ధ మతం తీసుకొని ఆ బౌద్ధ మతాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి బాబాసాహెబ్ అధ్యక్షుడిని ఈ రోజుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1956 అక్టోబర్ 14వ తారీఖున బౌద్ధ ధర్మం స్వీకారం చేసిన రోజు. బౌద్ధ ధర్మం అనేది ముఖ్యంగా భారతీయ సంస్కృతి అంటేనే బౌద్ధ ధర్మం. ఇది భగవాన్ గౌతమ బుద్ధుడు 2560 సంవత్సరాల పూర్వం ప్రారంభించిన చరిత్ర. దాన్ని పుణుకుపుచ్చుకొని యావత్ భారతదేశం కదా ప్రపంచ దేశాలే
ఇటీవల సామర్లకోట సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ విశాఖలో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ప్రజల డబ్బుతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజా సంక్షేమ పథకాల గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడం సమంజసం కాదని జనసేన పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేస్తూ జీవీఎంసీ గాంధీ పార్కులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. పదే పదే పవన్ కళ్యాణ్ భార్యల కోసం మాట్లాడడం ఆడవాళ్లను కించపరచడమేనని ఆవేదన వెలుబుచ్చారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మొన్న సామర్లకోట సభలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమం అది. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రభుత్వ సొమ్ముతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ సభగా మన డబ్బుతో ఒక రాజకీయ సభగా దాన్ని చూపించి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించారు. ఎన్నిసార్లు చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ గారు 2014 పార్టీ పెట్టిన దగ్గర నుంచి అదే అరిగిపోయిన టేప్ రికార్డు. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు, నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ అని ఎన్నిసార్లు మాట్లాడతారు మీరు? ఇంకా అది తప్పించి మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఏమైనా మాట్లాడగలరా? ప్యాకేజీ అంటారు, నిరూపించగలరా? మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు వాళ్ళందరూ కలిపి సుమారు 30 మంది ఉన్నారు. మొత్తం వ్యవస్థ అంతా మీ దగ్గర ఉంది. ఎందుకు నిరూపించలేకపోతున్నారు? నిరూపించలేక పవన్ కళ్యాణ్ గారు అప్పటికి చాలా క్లియర్గా చెప్పారు, ఇంకొకసారి అంటే చెప్పు తీసి కొడతామని. అయినా మీకు సిగ్గులేదు. మీ మంత్రులు సిగ్గుపడుతున్నారేమో కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంకా సిగ్గు లేకుండా అవే మాటలు గత 10 సంవత్సరాల నుంచి చెప్తున్న మాటలు ఇప్పటికీ చెప్తున్నాం. నీకు దమ్ము ఉంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో నిరూపించు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి కోసం ఏవైతే అన్నావో అవన్నీ మాట్లాడు. ఎందుకు ఇంట్లో ఆడవాళ్ళు బయటికి తీసుకొస్తావు? వాళ్ళంతా వాళ్ళు విడాకులు తీసుకొని శుభ్రంగా వాళ్ళ జీవితం వాళ్ళు సాధిస్తుంటే మీరు ఆ మహిళల కోసం ప్రజల్లో బహిరంగంగా మాట్లాడటం నిజంగా వాళ్ళని అవమానిస్తున్నట్టే, మహిళా లోకాన్ని అవమానిస్తున్నట్టే. మీరు వెంటనే పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. వాళ్ళ కుటుంబ ఎవరైతే మీరు మహిళా మనల్ని వేస్తున్నారో వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి. ఇంకోటి 2014 ఎలక్షన్ ముందు మీరు మీ తండ్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని హెలికాప్టర్ యాక్సిడెంట్లో చూపించి ఆయన బలి చేశారు. తర్వాత ఆ సంతాప సభని, ఆ సభని, ఈ సభని జనాల్లో దీన్ని తీసుకొచ్చి 2014 ఎలక్షన్స్లో మీరు పోటీ చేశారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కలిసి పోటీ చేసేటప్పటికి మీరు అపజయం పాలయ్యారు. మొన్న 2019 ఎలక్షన్స్లో మీ సొంత బాబాయిని గొడ్ల పోటీకి గురి చేసి సింపతి కోసం ఆయన్ని చంపేశారు. ఇంక రేపు వచ్చే 2024 ఎలక్షన్స్లో ఎవరిని చంపుతారు? దయచేసి మీ కుటుంబ సభ్యులందరూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేమైతే మనవి చేసుకుంటున్నాం. ఆయన మీకు తెలియకుండానే ఏదో గొడ్లపోటుకో ఏదో యాక్సిడెంట్కో బలైపోయే రోజులు మీ కుటుంబ సభ్యులకు దగ్గరలో ఉన్నాయి. రేపు వచ్చే ఎలక్షన్స్ ఇంకా 6 నెలల్లో ఉన్నాయి. దయచేసి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేనైతే మనవి చేసుకున్నాను. మా పర్టికులర్ డిమాండ్ ఏదైతే ఉందైతే జగన్మోహన్ రెడ్డి గారిని అయితే పాలసీల మీద మాట్లాడమనండి. ఆయన 70 లక్షల ఇల్లు అన్నారు. 70 లక్షల ఇల్లు కాదు కదా, 7 లక్షల ఇల్లు కట్టామని చెప్పారు. 7 లక్షల ఇల్లు కూడా ఉండవు. నాకు తెలిసి 7,000 ఇల్లు కూడా వాళ్ళు కట్టుండ్రు. అలాంటివి మాట్లాడలేదు. ఆయన గవర్నమెంట్ ఏడ్ చేస్తుంది, ఆయన పాలసీల మీద ఏమీ మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తే ఇంక ఊరుకునేది లేదు. ఇకపై మేము మా పర్టికులర్గా విశాఖపట్నం డిమాండ్ చేస్తుంది ఒకటి, ఆయన వెంటనే పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. జై జనసేన, జై హింద్. గూడూరు గ్రామ సర్పంచ్ గడ్డం బాలరెడ్డి ఇంటిలో జరిగిన దొంగతనాన్ని హత్యాయత్నంగా వక్రీకరించి ఏదైతే అభియోగంపై మా గ్రామ ఎంపీటీసీ శ్రీ స్వప్న రాజశేఖర్ గౌడ్ పైన మోపారో అట్టి అభియోగం నిరాధారణం అని ఈరోజు రుజువైంది. నిన్న రాత్రి షామీర్పేటలో దొంగలు పట్టుబడ్డారు. వారిని పోలీసు వారు విచారించగా గూడూరు గ్రామంలో జరిగిన దొంగతనం తామే చేశాము అని ఒప్పుకోవడం జరిగింది. సర్పంచ్ ఎంపీటీసీ గారిపైన మోపిన అభియోగం వలన ఎంపీటీసీ గారికి పేరు ప్రతిష్టలకు భగ్నం జరిగింది. దీనిపైన మేము చట్టపరమైన చర్యలకు ముందుకు వెళ్తాం. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీ పానగంటి నరసింహాచారి, గౌడ సంఘం అధ్యక్షులు శ్రీ వనం శ్రీశైలం గౌడ్, శ్రీ సత్యం గౌడ్, శ్రీ నోముల నరసింహారెడ్డి, శ్రీ దవాడి గంగయ్య, శ్రీ గోలనగొండ వెంకటేష్, శ్రీ నరూరి రాజు, ఓరగంటి భాస్కర్ గౌడ్, గడ్డం భానుప్రకాష్ రెడ్డి, తొర్రి రాజు, జరిపోతుల శివ, గజ్జల అజయ్, బింగి మహిపాల్, రాగుల సురేష్, తాటిపాముల శ్రీకాంత్ పాల్గొనడం జరిగింది. ఇంట్లో దొంగలు పడ్డారు. అట్టి విషయమై గడ్డం బాలరెడ్డి గారు మేము ఎంపీటీసీ స్వప్న రాజశేఖర్ గౌడ్ గారి మీద వీళ్ళే హత్యా ప్రయత్నం చేపించి నా ఇంటిపై దాడి చేపించారని చెప్పి అభియోగం చేసినారు. అట్టి అభియోగం ఈరోజు పోలీసు వారికి అట్టి దొంగలు ఎవరైతే దొంగతనం చేసిరో వాళ్ళు షామీర్పేట వద్ద దొరకడం జరిగింది. అట్టి యొక్క అభియోగాలు మాపై మోపిన అభియోగాలన్నీ నిరాధారమైనవి అని తేలింది. అమ్మవారి దయ వల్ల మాకు ఎలాంటి అభియోగాలు
నిరూపించబడలేదు. మేము నిక్కచ్చిగా అన్ని విషయాలలో మేము నిజాయితీగా ఉన్నాము. అమ్మవారి దయతోటి అన్ని విషయాలు మేము బయటకు వచ్చినాము. మా మీద ఎలాంటి అభియోగాలు అతను చేసిండో కాబట్టి పూర్తి నిరాధారమైన అభియోగాలు. అటువంటి చరిత్ర కానీ అది కానీ మాకు ఎలాంటి చరిత్ర మాకు లేదు. మేము ఏమున్నా మా ఊరి గ్రామ అభివృద్ధి కొరకు మా ప్రజల శ్రేయస్సు కోసమే మేము పనిచేసినాం. ఈ 4 సంవత్సరాల నుండి కూడా మేము ప్రతి ఊరు ఏ సమస్య ఉన్నా మేము ముందుండి అన్ని సమస్యలు తీర్చి ఊరు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకు పోతున్నాం. అట్టి అభివృద్ధిని ఆయన తట్టుకోలేక మమ్మలను ఏదో విధంగా మమ్మల్ని దిగజార్చే విధంగా మమ్మల్ని చేయాలని కోరుకుంటుండు. అటువంటి ఆయన యొక్క అభియోగాలు ఏవి మాకు నిరూపించబడలేదు కాబట్టి అమ్మవారే మమ్మల్ని జాగ్రత్తగా మమ్మల్ని బయటేసి మమ్మల్ని నచ్చేసినందుకు మేము ఫర్దర్గా కూడా మేము న్యాయపరమైన చర్యల కోసం ముందుకు పోతున్నాం. బతుకమ్మ పండుగ ప్రారంభించేందుకు ముందు రోజు తెలంగాణలోని గ్రామాల్లో బొడ్డెమ్మను ప్రతిష్ఠించి భక్తిపూర్వకంగా ఆరాధించడం తెలంగాణ మహిళల ఆనవాయితీగా వస్తుంది. ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో బతుకమ్మ బొడ్డెమ్మల పండుగ ప్రారంభ ఘట్టానికి తెరలేపి ఘనంగా గ్రామ మహిళలు ఆనందోత్సాహాలతో పండుగ సందర్భంగా ప్రభుత్వం పంపిణీ చేసిన చీరలను కట్టుకొని బతుకమ్మ పాటలకు నృత్యాలు చేసి బతుకమ్మ పండుగ ప్రారంభించారు. నేటి ఎంగిలిపూల బతుకమ్మకు కూడా గ్రామాల్లో ఘనంగా ఏర్పాటు చేసినట్లు ప్రతి మహిళ ఆనందంగా జరుపుకునే బతుకమ్మ తెలంగాణకే తలమానికమని అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీలం యాకయ్య, ఉప సర్పంచ్ కర్పూరపు ముత్తమ్మ, చిర్రగోని యాకమూర్తి, గడ్డం యాకమూర్తి తదితరులు పాల్గొన్నారు. లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా అనుసంధాన్ యువ పనిచేస్తుందని పర్సన్ సీఈఓ డాక్టర్ కేదెల శ్రీనుబాబు అన్నారు. అనుసంధాన్ యువ పేరుతో ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన శ్రీనుబాబు ముఖ్య అతిథిగా హాజరై మీడియాతో మాట్లాడారు. స్థానికంగా ఏర్పాటైన పరిశ్రమలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడం ద్వారా స్థానికంగా ఉన్న పరిశ్రమలను అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. తద్వారా రానున్న రోజుల్లో ఏపీ రాష్ట్ర అభివృద్ధిలో పరుగులు పెడుతుందని స్పష్టం చేశారు. అందుకు అన్ని సంస్థలు ముందుకు రావాలని, అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అధ్యక్షుడు గుండారెడ్డి, పలు పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. టెక్నాలజీ ఈ ఇన్నోవేషన్ సెంటర్ అన్నది మన ప్రసాద్ రెడ్డి గారు ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారు చెప్పిన వెంటనే ఇమీడియట్గా ఎస్టాబ్లిష్ చేయడానికి మనకు ఒక స్పేస్ ఇచ్చారు. సో ఆంధ్ర యూనివర్సిటీలో ఈ ఇన్నోవేషన్ సెంటర్లో ఏంటంటే మన స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో, ఎందుకంటే మొత్తం అన్ని అగ్రికల్చర్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మెడికల్ కానీ ప్రతి రంగంలోని ఆల్మోస్ట్ డ్రోన్స్ చాలా ఇది వస్తుంది. సో ఇట్స్ ఏ వర్జిన్ టెక్నాలజీ అన్నది ఇప్పుడిప్పుడే ఇది అవుతుంది. సో స్టూడెంట్స్ని డైరెక్ట్గా లైవ్ ప్రాజెక్ట్స్లోకి ఇన్వాల్వ్ చేసి వాళ్ళ స్కిల్ సెట్ని డెవలప్ చేస్తే ఈ ఎకానమీ అన్నది చాలా పెరుగుతుంది. సో మన స్ట్రెంగ్త్ స్టూడెంట్స్, మ్యాన్ పవర్, ఈ మ్యాన్ పవర్ కొద్దిగా ఇక్కడ సుమారుగా 400 డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి టీపీఓస్, మేనేజ్మెంట్, ప్రిన్సిపల్స్, డీన్ డైరెక్టర్స్ అందరిని ఇన్వైట్ చేశాము. ముఖ్యంగా ఎందుకు ఇన్వైట్ చేశాము అంటే రాబోయే కాలంలో మనం ఫేస్ చేయబోయే ప్రాబ్లమ్స్ ఎక్స్పర్ట్స్ లేకపోవడం వల్ల కావచ్చు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉన్న ఇన్నోవేషన్ ఐడెంటిఫై చేయడం కోసము, అట్లాగే ప్రతి ఒక్క స్టూడెంట్ రియల్ టైం ప్రాజెక్ట్స్ని అడ్రస్ చేస్తూ వాటి మీద వర్క్ చేసే విధంగా తయారు చేయడము. మినీ జాబ్ ఫెయిర్, అలాగే 28వ తారీఖున జరగబోయే CEO కాన్క్లేవ్ గురించి పోస్టర్ లాంచ్ కూడా జరగడం జరిగింది. దీన్ని అనుసంధాన యువ ప్రోగ్రాం ద్వారా లాంచ్ చేశాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నాం. మన విశాఖపట్నంలో 5 లక్షల మందికి రాబోయే 5 సంవత్సరాల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఇది ఈజీగా మనం సాధించగలము. ఎందుకంటే దానికి కావలసిన డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, అలాగే ప్రొఫెషనల్ కోర్సెస్ చదివిన విద్యార్థులు ఉత్పత్తి అవుతున్నారు. కాబట్టి చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ధర్మవరం 32వ వార్డులో గౌరవ రాష్ట్రపతికి ఫిర్యాదు పత్రంలో సంతకాల సేకరణలో స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలు చేసిన 32వ వార్డు ప్రజలు. ఈరోజు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు గురించి గోనుగుంట్ల సూర్యనారాయణ ఆదేశాల మేరకు 33వ వార్డు ఇన్ఛార్జ్ రహీం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది.
ఈ సంతకాల సేకరణకి స్వచ్ఛందంగా మహిళలంతా వచ్చి మద్దతు తెలపడం జరిగింది. ఇది గోనుగుంట్ల సూర్యనారాయణ ఆదేశంలో చేయడం జరిగింది. ఈ మధ్య జరిగిన జగన్మోహన్ రెడ్డి సమావేశంలో మహిళలను కనీస అవసరాలకు బయటకు వెళ్లకుండా పోలీసులతో అటగించి ఇలా బంధించి మరీ మీటింగ్లో ఉంచడం దారుణమన్న మైక్ పట్టుకోగానే సగం జనం వెళ్లిపోయారు. హైదరాబాద్లో మెట్రోలో నల్ల టీషర్ట్లు ధరించి ప్రయాణిస్తూ చంద్రబాబుకు సంఘీభావం తెలిపిన ఉద్యోగులు నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగోలేదని సంఘీభావం తెలియజేస్తున్న వారిపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు చాలా సాఫ్ట్ అనుకుంటున్నారు. ఒక్కడంటే ఒక్కడు కంట్రోల్ అయితే ఒట్టు. నాయకుల కన్నా వీరే నయం. కేసులు పెడితే ఉద్యోగాలు పోతాయని లెక్క కూడా చేయట్లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు. 175 ఇంటూ ఒక 100 మంది చేసుకున్నా ఏం చేస్తున్నారండి? ఒక్కొక్క నాయకులు బయటికి రాకుండా అంత భయంతో బతుకుతున్నారా? రేపు ఎలక్షన్లు వచ్చేసరికి ఒక్కొక్కడికి సీట్ కావాలా, పదవులు కావాలంటే ఏంటి? మీ సంఘీభావం ఎక్కడ తెలుపుతున్నారు? మీ నిరసనలు ఎక్కడ తెలుపుతున్నారు? ఈ రాష్ట్రంలో కార్యకర్తలు రెడీగా ఉండి మీకు ఏమైందండి? నోళ్ళు మూసుకుపోయినాయా? ఇదేంటి మా సంఘీభావం తెలపడం? కావాలంటే మేము రోడ్ల మీద కూడా రావడానికి కాకపోతే మేము ఉన్న ప్రొఫెషన్కి మేము చేసేవాడికి నిరసనలు శాంతియుతంగా కాకపోతే అంత మించి మేము చేయడానికి లేదు కాబట్టి ఇదే విధంగా మేము ధర్నా తెలియజేస్తున్నాం అండి. చెప్తాను సార్, చెప్పండి అందరికి అట్లా పైకి వెళ్ళి కూడా చెప్పండి. ప్యాసింజర్స్ కొనాలి ఇబ్బంది అనకూడదు. నో స్లోగన్స్. పంపిస్తాను సార్ నో స్లోగన్స్. నెక్స్ట్ 30 ఏళ్ళు కూడా ఆయన ఆలోచించడం కెపాసిటీ ఉంది. ఇరిగేషన్ తర్వాత సాఫ్ట్వేర్ అండి, సాఫ్ట్వేర్ ఫస్ట్ మీటింగ్ బిల్ చేస్తానండి. ఓన్లీ 10 minutes అనమాట. ఓన్లీ 10 minutes అపాయింట్మెంట్ టైం. ఓన్లీ 10 minutes అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఈయనేమో MA పొలిటికల్ సైన్స్ అండి, ఆయన సాఫ్ట్వేర్. అసలు సంబంధం లేదు లైన్. 10 minutes ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్ అప్ టు 45 minutes. ఆయన ప్రామిస్ చేశాడు, నేను ఇండియా అంటూ వస్తే ఫస్ట్ హైదరాబాద్ వస్తానని ప్రామిస్ చేశాడు. అప్పుడు ప్రామిస్ చేసి ఇండియా వచ్చినప్పుడు అందరూ అసెంబ్లీ అంతా గొడవ చేశారండి. ఆవిడకి ఆవిడకు మీరు రెడ్ కార్పెట్ ఇచ్చేటివి ఏంటండి, మీరేంటండి అదన్నా మొత్తం అబ్బాయిలతో గొడవ చేశారు. కరెక్ట్ కాదు. మేము ఎవరిని ఏమనలా, ఏం పర్లేదు. సాయంత్రం దాకానే ఉంటాం ఇక్కడే. పర్లేదు. మేము రావండి, పర్లేదు. సాయంత్రం దాకానే ఉంటాం. మీరు కూడా ఉండండి కావాలంటే. మేము ఏం చెయ్యం, సైలెంట్ గా ఉంటాం, దిగిపోతాం అంతే. అనవసరంగా వచ్చి ఇష్యూ క్రియేట్ చేశారు మీరు. ట్రైన్ వెళ్ళే ట్రైన్ నాపి. మీరు ఎందుకు వచ్చి ఇప్పుడు ట్రైన్ ఆపారు? నార్మల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కనెక్టింగ్ ట్రైన్లు ఎక్కే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ప్రోగ్రాంలు అన్ని పాడవుతాయి మీ మూలాన. లేదండి, లేదు. మేము ఎవరిని ఏమనవండి. టికెట్లు ఎక్కిన వాళ్ళం. మేము టికెట్ తీసుకొని ప్యాసింజర్ లాగా ఎక్కాం. మేము ఈ షర్టుతో కూర్చుంటే పాపం ఏంటి ఇక్కడ? మరి ఎందుకు బయటకు పంపుతున్నారు? మీకు ప్రాబ్లం వచ్చిన రోజు కూడా పబ్లిక్ సపోర్ట్ కావాలా లేదా? మీకు కూడా వస్తుంది ప్రాబ్లం. మరి మాతో ఎందుకు కాదండి, అందరికీ ప్రాబ్లం వచ్చినప్పుడు సపోర్ట్ చేయాలి. మేము ఏ గొడవ చేయనప్పుడు మీరు సపోర్ట్ చేయాలి. కానీ దాన్ని వెనక్కి
తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఎన్ఎస్ఆర్ కాలనీలో మందకృష్ణ మాదిగ విశ్వరూప మహాపాదయాత్ర కరపత్రాలను విడుదల చేశారు. ఈ మేరకు మొదటి కరపత్రాన్ని ఎంఆర్పీఎస్ తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంది పెంచలయ్యకు వాసు మాదిగ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ పాదయాత్రను విజయవంతం చేస్తూ వస్తున్న మాదిగల అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. నవంబర్ 7వ తేదీన చేలో హైదరాబాద్కు రాష్ట్రంలోని మాదిగలు అందరూ చేరుకొని మందకృష్ణ మాదిగ పాదయాత్రకు సంఘీభావం తెలిపాలని కోరారు. అలాగే అక్టోబర్ 7వ తేదీ చేలో అలంపూర్ కార్యక్రమంలో రాష్ట్రంలోని మాదిగలందరూ పాల్గొని మందకృష్ణ మాదిగ పాదయాత్ర ప్రారంభంలోనే విజయవంతం చేయాలన్నారు. శీతాకాలంలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టే విధంగా ఈ పాదయాత్ర కార్యక్రమాలను రూపకల్పన చేయడం జరిగిందని, అందుకు మాదిగలందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. కుమల రవి మాదిగ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాలలో పనిచేస్తున్నాను. మానేశ్రీ మందకృష్ణ మాదిగ గారు గద్వాల జిల్లా అల్లంపూర్ గ్రామం నుండి పాదయాత్ర మహాపాదయాత్ర హైదరాబాద్ నెలకి నవంబర్ 7వ తేదీలో హైదరాబాద్లో బహిరంగ భారీ సభ జరుగుతుంది. సూలూరుపేట నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది మాదిగలు బయలుదేరేందుగా ప్రయత్నిస్తాం. పేరు గోవింద్ వాసు మాదిగ, ఎంఆర్పిఎస్ జాతీయ కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు నాయుడుపేట ఎన్ఎస్ఆర్ నగర్లో మా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారి పాదయాత్ర జరుగుతున్న సందర్భంగా ఈరోజు గోడ పత్రికలు, కరపత్రాలను మా తిరుపతి జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ ఉమ్మడి సంఘాల జిల్లా కన్వీనర్, జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మంద పెంచలయ్య గారికి మొదటిగా కరపత్రాన్ని ఇస్తూ ఈరోజు నుంచి ప్రతి మాదిగ పల్లెల్లో గడప గడపకు కరపత్రం ద్వారా నవంబర్ 7వ తారీఖున హైదరాబాద్లో తలపెట్టిన మాదిగల విశ్వరూప మహాసభకు లక్షలాది మంది మాదిగలతో, దాదాపుగా 25 లక్షల మంది మాదిగలతో మాదిగల విశ్వరూపాన్ని మేము చూపబోతున్నట్లు తెలియజేస్తా ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ కేంద్రంలో చట్టబద్ధత కోసం, రెండోది సుప్రీంకోర్టులో మా సమస్యను ఈరోజు స్వీకరణకు తీసుకొని అక్కడ సుప్రీంకోర్టులో కూడా మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని కూడా మేము ఆశిస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మా కృష్ణమాదిగ గారి పాదయాత్ర ఈరోజు 8వ రోజుకి చేరింది. అదేవిధంగా ఆయన నవంబర్ 7వ తారీఖుకి హైదరాబాద్ చేరి మాదిగల విశ్వరూప మహాసభ పేరుతో 25 లక్షల మంది మాదిగలతో వర్గీకరణ సాధించుకోవడమా మరణం చెందడమా అనే ఏకైక లక్ష్యంతో ఆయన పాదయాత్రకు మద్దతుగా కూడా మేము అన్ని ప్రాంతాల్లో మేము కూడా సాంఘీభావ పాదయాత్రలు చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐదు సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాల కల్పన చేయగా అనుసంధాన్ యువ పనిచేస్తోంది తెలిపిన పర్సన్ సిఇఓ డాక్టర్ కేదర శ్రీనిబాబు. సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ విశాఖలో ఆందోళన. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడం సమంజసం కాదన్న జనసేన పార్టీ కార్యకర్తలు. తెలంగాణలో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు, పిల్లా పెద్దలతో సందడిగా మారిన గ్రామాలు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ధర్మవరం 32వ వార్డులో రాష్ట్రపతికి ఫిర్యాదు పత్రంలో సంతకాల సేకరణ. స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలు చేసిన 32వ వార్డు ప్రజలు. హైదరాబాద్ మెట్రోలో నల్ల టీషర్ట్లు ధరించి ప్రయాణిస్తూ చంద్రబాబుకు సంఘీభావం తెలిపిన ఉద్యోగులపై జులుం ప్రదర్శిస్తున్న పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.